నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. ఏ గ్రామంలో చూసినా ఓట్ల పండుగ నడుస్తుంది. ఈ సందర్భంలో మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో, మాకున్నటువంటి పొలిటికల్ కన్సల్టింగ్ అనుభవంతో ఒక మంచి వీడియో సిరీస్ తో మేము ముందుకు వచ్చాము. ఈ వీడియో సిరీస్ లో 15 ఎపిసోడ్స్ చేయబోతున్నాము. ఇది 2వ ఎపిసోడ్. మీరు కంపల్సరీ ఈ అన్ని ఎపిసోడ్స్ ని చూస్తే మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి అకాడమిక్ గా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నది మా ఉద్దేశం. ఇక ఈ వీడియో సబ్జెక్ట్ విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే, ఎన్నికల్లో ఖర్చు తగ్గియడం ఎలా, అసలు ఎన్నికల్లో ఖర్చుని 50% ఎలా తగ్గించుకోవాలి, అసలు ఖర్చు లేకుండా ఎలక్షన్ చేయడం ఎలా అనేటువంటి అంశాలపై నేను ఈ వీడియోలో చర్చించబోతున్నాను. కంపల్సరీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఇది డెఫినెట్ గా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతో కొంత సహాయపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సో చాలా మంది ఎన్నికల్లో ఖర్చు పెట్టకండి అని చెప్తున్నారు, కానీ అభ్యర్థులు ఒకసారి పోటీలో దిగిన తర్వాత వాళ్ళ ఖర్చు వాళ్ళ చేతుల్లో ఉండట్లేదన్నది వాస్తవం. ఎందుకంటే ఒకసారి పోటీలో దిగిన తర్వాత పరువు పోతుందనో ప్రతిష్ట కోసమో మొండిగా పోయి చాలా మంది లీడర్లు ఎలక్షన్ ఖర్చును పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్లు అయ్యేసరికి ఆయన ఖర్చును చూస్తే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది. కాబట్టి ఎంతో మంది మేధావులు ఖర్చు పెట్టకండి అని చెప్తున్నారు, కానీ ఎలా ఖర్చు తగ్గియాలని చెప్పలేకపోతున్నారు. ఈ సందర్భంలో మేము మీ ముందుకు ఒక ప్రతిపాదనతో వచ్చాము. అదేంటంటే, ఈ రోజు గ్రామంలో ఎలక్షన్ ఖర్చులో ప్రధానమైనది ఏదో అని ఉందా అంటే మద్యం ఖర్చు. ఓటర్స్ ని తన వైపు తిప్పుకోవడం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులంతా విచ్చలవిడిగా మద్యాన్ని పంచిపెడుతున్నారన్నది వాస్తవం. ఒక నాయకుడు ఎలక్షన్ లో దిగి మద్యము పంచిపెట్టానని చెప్పి మడిగట్టుకొని కూర్చుంటే నడిచే రోజులు లేవు. ఎందుకంటే ప్రత్యర్థులు కూడా అలా లేరు. కాబట్టి ప్రత్యర్థులు వాళ్ళు మద్యాన్ని పంచిపెట్టి ఓటర్లను హక్కున చేర్చుకుంటున్న సందర్భంలో తప్పని పరిస్థితుల్లో ప్రతి నాయకుడు మద్యాన్ని మీద ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయ్యే ఖర్చు 10% అయితే, వాళ్ళ మొత్తం ఎలక్షన్స్ బడ్జెట్ లో 50% ఇవాళ మద్యం పై ఖర్చు పెడుతున్నారన్నది వాస్తవం. కాబట్టి ఇందులో నుంచి మనం బయటపడడం ఎలా? సో ఆ గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరికొరు మాట్లాడుకొని మద్యం ఖర్చు పెట్టము అని, మద్యం పంచి పెట్టమని అనుకున్నా గానీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆ గ్రామ పరిస్థితులను బట్టి వాళ్ళెవరు కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ కొంతమంది ఓటర్లు అయితే వాళ్ళే డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది, మాకు ఇంకెప్పుడు మద్యం బాటిల్ పంపిస్తారని. ఇలాంటి సందర్భంలో ఏ లీడర్ కూడా మడి కట్టుకొని కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ గ్రామాలలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని మన ప్రభుత్వము, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా జనపక్షం ద్వారా మేము కోరుతున్నది ఏంటంటే, మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, సీఎం గారు దయచేసి ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ రాష్ట్రంలో లిక్కర్ ని బ్యాన్ చేయండి. లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ని ఆపండి. అన్ని అవుట్లెట్స్ ని సీజ్ చేయండి. మీరు గనక డిసెంబర్ 15 వరకు గనక ఈ లిక్కర్ ని గనక బ్యాన్ చేయగలిగితే డెఫినెట్ గా ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది. ఎలక్షన్ ఖర్చును తగ్గియగలుగుతారు. నాయకులపై ఎలక్షన్ భారాన్ని కూడా మీరు తగ్గియగలుగుతారు. మీరు గనక ఇప్పటికి మీరు ఎంతో రాజకీయం చేస్తున్నారు, మీకు తెలుసు ఇవాళ గ్రామ స్థాయిలో ఏ నాయకుడు కూడా ఆర్థికంగా బలంగా లేడు అని. రేపు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి గెలిచినా గానీ రేపు మీకే భారం అవుతుంది, మీ ప్రభుత్వానికే భారం అవుతుంది. వాళ్ళ డబ్బును చేసుకునే క్రమంలో ఎన్నో తప్పులు చేస్తారు, తద్వారా మీ ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకతని మీరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ భవిష్యత్తును గుర్తుంచుకొని, మన లీడర్ల యొక్క భవిష్యత్తును గుర్తుంచుకొని వాళ్ళకు మంచి చేయాలని అనుకుంటే మీరు దయచేసి ముందుకొచ్చి ఈ 15 రోజుల పాటు లిక్కర్ ని ఈ రాష్ట్రంలో బ్యాన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇది స్పందిస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో యావరేజ్ గా ప్రతి నెల 3,000 కోట్ల లిక్కర్ సేల్ అవుతుంది. ఎలక్షన్స్ టైంలో అది 50% పెరిగే అవకాశం ఉంది. అంటే 1,500 కోట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే 3,000 కోట్ల నుంచి 4,500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ 1,500 కోట్ల భారాన్ని మన లీడర్లపై పెట్టొద్దు అనుకుంటే మీరు ముందుకొచ్చి లిక్కర్ ని బ్యాన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.